వెల్కమ్ బ్యాక్ టు లిమ్రా బర్డ్స్. ఏందబ్బా ప్రతిరోజు వచ్చేసి కుక్కల్ని, పిల్లుల్ని, బర్డ్స్ని, హ్యాండ్ టైమ్డ్ బర్డ్స్ని వీటిని పెట్టే అతను ఇవాళ ఏంటంటే ఇతనే కనబడుతున్నాడు. ఏదో ఎక్కడో విచిత్రమైన ప్లేస్లో కనబడుతున్నాడు అనేసి అనుకుంటున్నారు అందరూ. అవునండి, నేనైతే ఇవాళ అయితే వేరే వర్క్ మీద అయితే చెన్నై దాకా రావడం జరిగింది. ఈ చెన్నైలో అయితే మనం వచ్చిన పని అయితే పూర్తయిపోయింది. ఈ ప్లేస్ అనేది అందరికీ తెలిసిన ప్లేస్ అండి, అందరూ గెస్ట్ చేసిన ప్లేసేను. అవునండి, ఇది వచ్చేసి చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే మనం ఉన్నాము ప్రస్తుతానికైతే. ఈ ఎయిర్పోర్ట్లో వచ్చిన వర్క్ అయితే అయిపోయింది ప్రస్తుతానికైతే. మనం ఇక్కడి నుంచి వచ్చిన పని అయితే ఇంకో పని కూడా ఉంది. ఆ పని ఏంటంటే బర్డ్స్ పని మీద ఉన్నాను ప్రస్తుతానికైతే. ఇక్కడి నుంచి అయితే మనకు ఒక 18 కిలోమీటర్స్ అయితే ఉంది ఆ బర్డ్స్ ఉండే లొకేషన్ వచ్చేసి. ఆ బ్రదర్ అయితే మనకు సెల్ఫ్ పికప్ చేసుకోమని చెప్పారు. కాబట్టి అయితే మనం అయితే ఆ బర్డ్స్ దగ్గరికి అయితే వెళ్ళాలని చెప్పి చూస్తున్నాను ప్రస్తుతానికైతే. ఇది వచ్చిన వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది కాబట్టి మనం అయితే ఇప్పుడు బర్డ్స్ దగ్గరికి అయితే వెళ్దాము. వెళ్ళి అక్కడ ఉండేసి ఏ బర్డ్స్ ఇస్తారు ఏందనేది కూడా మనం వీడియో అనేది చేయడం జరుగుద్ది. కాబట్టి చూపిస్తాను ఉండండి ఒక్క నిమిషం. ఈ బ్రదర్ అయితే మనకు లొకేషన్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ఇతని లొకేషన్ వచ్చి వెళ్ళడానికి అయితే మనకు 18 కిలోమీటర్స్ అయితే ఉంది. ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ర్యాపిడో బుక్ చేసుకునేసి అతని ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ బోట్స్ ఏంటివి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి స్మాల్ కార్నర్స్ అండి. ఈ స్మాల్ కార్నర్స్ అయితే ఈ బ్రదర్ దగ్గరే ఉన్నాయని చెప్పేసి మనకైతే 4 డేస్ బ్యాక్ అయితే మనకు చెప్పడం జరిగింది. కాబట్టి అయితే ఈ బర్డ్స్ కోసం అయితే వచ్చాను నేను. మనం అందులో వచ్చేసి చెన్నైలో వర్క్ ఉంది కాబట్టి చూసుకొని ఈ బర్డ్స్ దగ్గరికి అయితే చూసుకొని సెల్ఫ్ పికప్ చేసుకుందాం అని చెప్పేసి వచ్చాను. ఈ బ్రదర్ దగ్గర అయితే మనకు నచ్చిన బర్డ్స్ వచ్చేసి స్మాల్ కార్నర్స్లో బ్లూ సిరీస్ కావాలని చెప్పాను. కాకపోతే మనం రావడం కొద్దిగా లేట్ అయింది కాబట్టి ఇక్కడ కనబడే బర్డ్స్ అన్నీ సేల్ చేసేసారు. వీటికి సంబంధించింది ఇంకొక పేరు అయితే ఉంది అన్నారు బ్రదర్ అయితే. అది కూడా మనకు ఇస్తానని చెప్పారు. కాబట్టి మనం అయితే మాట్లాడిన తర్వాత ఓకే అన్నారు. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ ఇస్తానండి. ఎవరికైనా ఏదైనా డీటెయిల్ కావాలంటే చెప్పండి, ఇస్తాను. బర్డ్స్ కానీ, కిటన్స్ కానీ, డాగ్స్, పప్పీస్ కానీ ఏవైనా కూడా అవైలబుల్లో ఉంటాయి మన దగ్గర. హ్యాండ్ టైమ్డ్ బర్డ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఏవైనా కూడా మనం ఉండేసి పర్ఫెక్ట్గా అందించగలుగుతామండి. కొంతమంది ఫ్రాడ్లు జరుగుతూ ఉన్నాయి. ఎవరికంటే వాళ్ళకి అమౌంట్లు వేసి మోసపోవద్దు ఎవరు కూడా. 100 to 100% మనం ఏంటంటే వీడియో కాల్ చేసి బర్డ్స్ని అన్నిటిని లైవ్లో చూపించిన తర్వాత ప్యాకింగ్ పెట్టి బస్సుకి అందించడం కానీ, ట్రావెల్కి వాళ్ళు చెప్పిన ప్లేస్లో అందించడం కానీ, కస్టమర్ ఎవరైనా ఏదైనా చెప్పేదాన్ని బట్టి అక్కడ పోయి అందించడం కానీ జరగద్ది. ఇలాంటి మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మీరు అమౌంట్ ఫస్ట్ వేయండి, వాటికైతే తెచ్చిస్తాము, ఇస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు కొంతమంది. అవన్నీ నమ్మొద్దు. ఎవరైనా సరే జెన్యున్గా ఉండే పర్సన్, నేననే కాదండి, ఎవరికైనా సరే జెన్యున్ ఉండే పర్సన్స్కి అయితేనే అమౌంట్ వేసి తెప్పించుకోండి. బర్డ్స్ 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. బర్డ్స్ వచ్చిన తర్వాత కానీ, నా దగ్గర కానీ, బయట నుంచి తెప్పించుకునే దగ్గర కానీ మీరైతే బర్డ్స్ అయితే లైవ్లో చూసుకునే దానికైతే మ్యాక్సిమం చూడండి. ఓకేనండి. ఆ బ్రదర్ నుంచి మనం తీసుకున్న బర్డ్స్ వచ్చేసి ఇవండి. ఈ బ్లూ సిరీస్లో వచ్చేసి ఒక ఫీమేలు, ఎల్లో సైడెడ్ గ్రీన్ చిక్లో వచ్చేసి మెయిల్, ఈ 2 పేర్స్ ఒక పేరు అయితే తీసుకోవడం జరిగింది. అంటే మనం రావడం కొద్దిగా లేట్ అయింది కాబట్టి బర్డ్స్ అన్నీ సేల్ చేసేసారు. మనం రావడం కొద్దిగా లేట్ అయింది కాబట్టి, అంటే తను చెప్పిన టైంకి మనమైతే రీచ్ కాలేకపోయాము. అంటే ఒక 2 డేస్ డిలే చేసాము కాబట్టి బర్డ్స్ అన్నీ సేల్ చేసేసారు బ్రదర్ అయితే. ఇతను మన దగ్గర ఈ బర్డ్స్ 2 అయితే ఇవ్వడం జరిగింది. దీంతోపాటు బయట నుంచి ఒక 2 చిక్స్ కూడా తెప్పించి ఇచ్చారు. ఈ చిక్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, చూద్దాము. వీటిలో అయితే మనకి బ్లూ సిరీస్ కావాలని చెప్పేసి మ్యాక్సిమం వచ్చింది. బ్లూ సిరీస్లో ఫీమేల్, మన దగ్గర అయితే మెయిల్ ఉంది. దీన్ని కూడా ఎట్లా డివైడ్ చేసి పెట్టాను అనేది కూడా ఇంకో చిన్న వీడియో కూడా పెడతాను, చూడండి. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ గాయస్.